కుమార్ గారు మీరు నెంబర్ చెప్పండి. One 546. తొక్కుదండి చెప్పి 20 U 1547. ఏం రాశారు ముందు? బాగా వచ్చి కిందకి వెళ్తే గొడవెట్టేది కూడా పైకి తీసుకెళ్ళిన గొడవ అయింది. కొట్టుకున్నంత వరకు మేము ఈ లోగా భయపడి పైకి తీసుకెళ్ళి లోపలికి వెళ్తుంది. లోడ్ తాపని కూడా అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం కరుగురుమిల్లి గ్రామం అండి మాది. నేను ఈ గ్రామ సర్పంచ్ గారి హస్బెండ్ని. సుమారు ఇప్పటికి 2 నెలల నుంచి ఈ అక్రమ ఇసుక దందా ఈరోజు నైటు తువ్వ ఇసుక మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోలేసుకుంటున్నారు. దాన్ని అనేక సార్లు మా విఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, అలాగే ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. స్పందనలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ కూడా మీ ఫిర్యాదు మేము పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప దాని మీద కూడా స్పందన ఏమీ లేదు. ఆదివారం వస్తుంది, శనివారం సెలవు ఆదివారం సెలవు అన్నప్పటికీ ఆ 2 రోజుల్లోని అధికారులు ఎవరో ఉండని ఉద్దేశంతో వీళ్ళు జేసీబీతో రోజు ఓ 20 ట్రాక్టర్లు అంటే అది ఊళ్ళో అన్లోడ్ చేసేస్తున్నారు కాబట్టి ఇంచుమించు 100 ట్రాక్టర్లు తరలిస్తున్నారు రోజుకి. అది అక్కడ శివారు ప్రాంతంలో మాలపల్లి అని ఉంది, నెల్లివారిపేట. ఆ నెల్లివారిపేట వాళ్ళ గ్రామస్తులంతా కూడా మాకు నిద్ర ఉండట్లేదు, మేము ఇలా రోజు ట్రాక్టర్లు వెళ్ళిపోతున్నాయని ఆ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మేము అధికారులకు ఫోన్ చేసినా ఎవరో స్పందించట్లేదు. ఈరోజు నెల్లివారిపేట వాస్తవులు
నైట్ టైంలో వచ్చి పట్టుకుని నాకు చెప్పడం జరిగింది. నేను అధికారులకు ఫోన్ చేస్తే ఎవరో స్పందించలేదు. అలా చేయగా ఇంకా నా మాట వింటలేదని చెప్పి జడ్బిడిసి గారికి ఫోన్ చేసి జడ్బిడిసి గారి చేత చేయిస్తే అప్పుడు మేము రాత్రి 2 గంటలకు పట్టుకుని ఇక్కడ గొడవ పడుతుంటే ఇప్పుడు సుమారు 8 గంటలకి ఈ విఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారు చెప్పిన కారణంగా అప్పుడు కంప్లైంట్ రాసుకోవడం జరుగుతుంది. వీళ్ళని ఇలాంటి అక్రమ దందా ఇప్పటి నుంచి ఎక్కడా జరగకుండా వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆచంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ కరుగురు మిల్ ర్యాంప్లో జరిగేటువంటి అక్రమ ఇసుక రవాణా ప్రతిరోజు సుమారుగా 2 నెలల నుంచి రాత్రులు ట్రాక్టర్ల మీద జేసీబీలతోటి లోడ్ చేసి రోజుకి 100 ట్రిప్పులు అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని మాకు ర్యాంప్ పక్కనే ఉన్నటువంటి నెల్లివారిపేట గ్రామస్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు కంటి మీద నిద్ర అన్నది లేకుండా చేస్తున్నారు ఈ ట్రాక్టర్లు ఎక్కువ విపరీతంగా తిరగడం వల్ల. దీని గురించి అధికారులకి తెలియపరిచినా కానీ దాన్ని స్పందించలేదు. తదుపరి ఈ నిన్న రాత్రి అనగా మంగళవారం రాత్రి మేము స్పందించి ఈ యొక్క ర్యాంప్లోకి వచ్చి అక్రమంగా తిరుగుతున్నటువంటి బళ్ళుని జేసీపీని ఆఫ్ చేసి మా సర్పంచ్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారిని రంపించి తదుపరి విషయాలన్నింటినీ మీ యొక్క మీడియా ముందు ఉంచడం జరిగిందండి. విఆర్ఓ గారు వచ్చి బళ్ళినాటిని సీజ్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా గతంలో కూడా మేము చెప్పాము, అయినప్పటికైనా ఎప్పుడు ఈ విషయాన్ని ఎవరో స్పందించలేదు. అధికారులు అన్న వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని బట్టి మాకంటూ కూలి పని చేసుకునే వాడికి కూలి పని లేకుండా చేసి ఈ యొక్క పెత్తందారులు పార్టీ పరంగా చేసుకుని వాళ్ళు అడ్డా చేసుకుని ఇసుక దందా చేస్తానే గడుపుతున్నారు సార్. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క విషయాన్ని స్పందించి ఇక్కడ ఒక సిక్కుపోటు పెట్టి ఇక్కడ నుంచి అక్రమ దందా జరగకుండా చూడాలని అధికారులు మా కరుగురు మిల్ గ్రామం తరపుని, మా నెల్లివారిపేట గ్రామం తరపుని కోరుకుంటున్నాం.